చరిత్రలో అందరికంటే ధనవంతుడు ఎవరు అనగానే మనలో చాలామందికి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ లేదా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్లు గుర్తొస్తాయి. కాని వీరిద్దరినీ మించిన అపార సంపద కలిగిన ఒక వ్యక్తి చరిత్రపుటల్లో నిలిచిపోయాడు. అతని పేరు మన్సా మూసా. పశ్చిమ ఆఫ్రికాను పరిపాలించిన ఈ చక్రవర్తి సంపద ఎంత అపారమైందిదంటే క్రీస్తుశకం 1324లో ఆయన చేసిన మక్కా యాత్రలో దానం చేసిన బంగారం కారణంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థే కొన్నేళ్లపాటు కుప్పకూలిపోయిందని చరిత్ర చెబుతోంది. అయితే ఇక్కడ ఒక కీలక ప్రశ్న మిగిలిపోతుంది. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని శాసించిన ఆఫ్రికా సామ్రాజ్యాలు నేడు చరిత్ర పుస్తకాల్లో కేవలం కొన్ని పేర్లుగా మాత్రమే ఎందుకు మిగిలిపోయాయి? ఈరోజు మనం ఘనా, మాలి, సోంఘై ఈ మూడు గొప్ప సామ్రాజ్యాల స్వర్ణయుగం గురించి మరియు వాటి పతనం వెనక దాగిన యథార్థ కారణాల గురించి తెలుసుకుందాం. మనం నేర్చుకున్న చరిత్ర అసంపూర్ణం. ఆఫ్రికా అనగానే నేడు మన కళ్లముందు కదలాడేది పేదరికం, దట్టమైన అడవులు, అడవి మృగాలు. కాని అది వాస్తవ చిత్రం కాదు. అది వలసపాలకులు ప్రపంచానికి అలవాటు చేసిన ఒక అసంపూర్ణ చిత్రం. యూరప్ ఇంకా చీకటి యుగంలో మగ్గుతున్న కాలంలోనే పశ్చిమ ఆఫ్రికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న ప్రాంతంగా విరాజిల్లింది. సహారా ఎడారికి దక్షిణంగా నైజర్ నది తీరంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు గొప్ప సామ్రాజ్యాలు ఆవిర్భవించాయి: ఘనా, మాలి, సోంఘై. వీటి శక్తికి మూలం రెండు వస్తువులు: బంగారం మరియు ఉప్పు. ఆ కాలంలో పశ్చిమ ఆఫ్రికా బంగారమంటే నేటి ప్రపంచానికి చమురు ఎంత ముఖ్యమో అంతటి ప్రాధాన్యత కలిగినది. ఘనా సామ్రాజ్యం క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీస్తుశకం 1100 వరకు. 8వ శతాబ్దం నాటికే ఇది ఒక శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. అరబ్ చరిత్రకారులు దీనిని ప్రేమగా ల్యాండ్ ఆఫ్ గోల్డ్ అంటే బంగారు భూమి అని పిలిచేవారు. ఘనా రాజులు నేరుగా బంగారాన్ని తవ్వకపోయినా తమ రాజ్యం గుండా సాగే ప్రతి వ్యాపారంపై పన్నులు వసూలు చేసేవారు. ఇలా ట్రాన్స్ సహారా వాణిజ్య మార్గాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడమే ఘనా సంపదకు అసలు రహస్యం. అప్పటి రాజధాని కౌంబీ సాలెహ్ 2 నగరాల సమాహారంగా ఉండేది. ఒకటి రాజకుటుంబం నివసించే రాతినగరం కాగా మరొకటి విదేశీ వ్యాపారులు నివసించే వాణిజ్య కేంద్రం. ఘనా సామ్రాజ్య పతనం గురించి చాలా కాలంగా ఒక అపోహ ప్రచారంలో ఉంది. అదేమిటంటే అల్మొరావిడ్లు ఘనా సామ్రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు అని. కాని చారిత్రక ఆధారాల ప్రకారం ఇది పూర్తిగా నిజం కాదు. 11వ శతాబ్దంలో అల్మొరావిడ్లు రాజవంశం ఘనాపై సైనిక దాడులు చేసి మతపరమైన ఒత్తిడి పెంచినమాట వాస్తవమే. కాని ఘనా సామ్రాజ్యం కేవలం ఒక యుద్ధంతోనే కూలిపోలేదు. ఘనా పతనానికి అసలు కారణాలు అంతర్గత రాజకీయ విభేదాలు, వాణిజ్య మార్గాల్లో వచ్చిన మార్పులు, ఘనా సంపదకు మూలమైన బంగారు గనులపై నియంత్రణ క్రమంగా కోల్పోవడం వల్ల ఆర్థికంగా సామ్రాజ్యం దివాలాతీసింది. మాలి సామ్రాజ్యం మరియు మన్సా మూసా క్రీస్తుశకం 1230 నుండి 1600 వరకు. ఘనా శిథిలాల నుంచి మరింత వైభవోపేతమైన సామ్రాజ్యం పుట్టొచ్చింది. అదే మాలి సామ్రాజ్యం. క్రీస్తుశకం 1235లో మాలి సామ్రాజ్యాన్ని స్థాపించిన సుండియాటా కీటా చరిత్రలో సింహరాజుగా ప్రసిద్ధి చెందారు. మాలి సామ్రాజ్యం బంగారం మరియు ఉప్పుగనులను నేరుగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. 1312 నుండి 1337 మధ్య మన్సా మూసా తన పరిపాలనతో మాలి సామ్రాజ్యాన్ని ఒక స్వర్ణయుగంగా తీర్చిదిద్దాడు. మాలి పేరు వినగానే ప్రపంచానికి గుర్తొచ్చే పేరు మన్సా మూసా. మన్సా అంటే రాజు. క్రీస్తుశకం 1324లో ఆయన చేపట్టిన మక్కా యాత్ర చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన యాత్రగా నిలిచింది. సుమారు 60,000 మంది అనుచరులతో వందలావి ఒంటెలపై టన్నుల కొద్దీ బంగారాన్ని తీసుకువెళ్లిన ఆయన దారిపొడవునా విచ్చలవిడిగా దానధర్మాలు చేశారు. ముఖ్యంగా కైరో నగరంలో ఆయన చేసిన అపరిమితమైన బంగారు దానం వల్ల అక్కడ బంగారు విలువ ఒక్కసారిగా పడిపోయింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి దాదాపు 10 ఏళ్లకు పైగా సమయం పట్టిందంటే ఆయన సంపద ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. టింబక్టూ విజ్ఞాన భాండాగారం. మన్సా మూసా హయాంలో టింబక్టూ నగరం ప్రపంచ అగ్రశ్రేణి విద్యాకేంద్రంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి సంకోర్ మద్రసా ఖగోళశాస్త్రం, గణితం, వైద్యం మరియు చట్టం వంటి విషయాల్లో వేలాది గ్రంథాలతో విజ్ఞాన గణిగా పేరుపొందింది. పశ్చిమ ఆఫ్రికాలో వెలిసిన చివరి గొప్ప సామ్రాజ్యం సోంఘై సామ్రాజ్యం.
ముఖ్యంగా క్రీస్తు శకం 1464 నుండి 1492 మధ్యకాలంలో ఈ సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైన రాజ్యంగా విరాజిల్లింది. మాలీ సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత పశ్చిమాఫ్రికాలో ఎదిగిన అత్యంత శక్తివంతమైన రాజ్యం సోంఘై సామ్రాజ్యం. నైజర్ నది వెంట విస్తరించిన ఈ సామ్రాజ్యం 14-15వ శతాబ్దాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అపూర్వ స్థాయికి చేరుకుంది. గావో రాజధానిగా ట్రాన్స్ సహారా వాణిజ్య మార్గాలపై నియంత్రణ సాధించడం సోంఘై శక్తికి మూలం. నైజర్ నది అంటే పశ్చిమ ఆఫ్రికాలో ప్రవహించే ఒక ప్రధాన నది. ఇది ఆఫ్రికాలో 3వ అతిపెద్ద నది. దీని పేరు రివర్ ఆఫ్ రివర్స్ అంటే నదుల నదులు అని అర్థం వచ్చే స్థానిక పదాల నుండి వచ్చిందని, ఇది గినియాలో మొదలై నైజీరియా మీదుగా అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇది నైలు మరియు కాంగో నదుల తర్వాత ఆఫ్రికాలో 3వ పొడవైన నది. సున్నీ అలీ కాలంలో టింబక్టు, జెన్నే వంటి కీలక నగరాలు జయించబడ్డాయి. అతని బలమైన సైన్యం, నౌకాదళం మరియు క్యావెలరీ, అశ్వదళం సామ్రాజ్య విస్తరణకు పునాదివేశాయి. అతని తర్వాత వచ్చిన అస్కియా మొహమ్మద్ 1493-1528 సోంఘైను ఒక క్రమశిక్షణ గల పరిపాలనా రాజ్యంగా తీర్చిదిద్దాడు. అయితే 1591లో మొరాకో సైన్యం గన్ పౌడర్ అంటే తుపాకీ మందుతో టోండిబీ యుద్ధంలో సోంఘైని ఓడించింది. ఈ పరాజయం సామ్రాజ్య పతనానికి దారితీసింది. ఈ 3 అగ్రసామ్రాజ్యాలు అంతటి వైభవాన్ని చూసినా కాలక్రమేణా పతనమవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అంతర్గత వారసత్వ పోరు, అధికారం కోసం రాజకుటుంబీకుల మధ్య జరిగిన అంతర్యుద్ధాలు మరియు కుట్రలు రాజ్య పునాదులను బలహీనపరిచాయి. నిరంతర విదేశీ దాడులు మరియు 15వ శతాబ్దంలో యూరోపియన్లు సముద్ర మార్గాలను కనుగొన్నారు. దీనివల్ల అప్పటివరకు సహారా ఎడారి గుండా సాగి భూమార్గ వాణిజ్యం తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఇది ఆఫ్రికా సామ్రాజ్యాల ఆదాయాన్ని దెబ్బతీసింది. 1591లో మొరాకో సైన్యం ఆధునిక తుపాకులతో దాడి చేసింది. సాంప్రదాయ ఆయుధాలతో పోరాడిన సోంఘై సైన్యం ఈ ఆధునిక ఆయుధాల ముందు నిలవలేక ఓడిపోయింది. ఘనా, మాలి, సోంఘై సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా వాటి వారసత్వం నేటికీ సజీవంగా ఉంది. టింబక్టూలోని పురాతన గ్రంథాలు, ఆఫ్రికన్ సంగీతం మరియు వారి జానపద కళలు ఆనాటి గొప్ప చరిత్రకు మూగసాక్ష్యాలు. ఈ చరిత్ర మనకు నేర్పే గొప్ప పాఠమేమిటంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా మారని ఏ గొప్ప శక్తి అయినా నిలబడదు. ఇది కేవలం ఆఫ్రికా కథ మాత్రమే కాదు, ప్రపంచ చరిత్ర పుటాల నుండి మనం విస్మరించిన ఒక అద్భుత అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.